తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే శ్రీను సార్, కార్ కాస్త నెమ్మదిగా వెళ్ళు. ఎందుకు సార్? స్పీడ్గా వెళ్తే భయమా? భయపడకండి సార్, డ్రైవింగ్ ఫీల్డ్లో నాకు 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. భయం కాదు, మన ముందు వెళ్తున్న వ్యక్తి ఇంకాసేపట్లో కింద పడిపోతాడు. నువ్వు ఇదే స్పీడ్లో వెళ్తే కారు తన తలపై నుండి వెళ్తుంది. ఏంటి సార్, పడుకొని కలగన్నారా ఏంది? అంత చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు, ఉన్నట్టుండి కింద ఎలా పడతాడు? ఖచ్చితంగా పడిపోతాడు. నువ్వు ఇదే స్పీడ్లో వెళ్తే అతన్ని యాక్సిడెంట్ చేసి చంపినందుకు 7 ఏళ్ళు జైల్లో ఉంటావు. నిజంగానే చెప్తున్నాడా? నన్ను భయపెట్టడానికి చెప్తున్నాడా? వీడు ఖచ్చితంగా పడేలానే ఉన్నాడే. ఏం కాలేదు కదా? ఓకే, థ్యాంక్స్ అన్న. జాగ్రత్త. పొద్దున్నే ఆర్జీవి ముఖం చూసా కాబట్టి బతికిపోయా. అదే ఏ దేవుడి ముఖం చూస్తుంటే ఈ పాటికి నాకు పాడగట్టేసేవారు. సార్, మీకు కాలజ్ఞానం ఏమైనా తెలుసా? తెలీదు. మరి తెలియకపోతే ముందే అతడు కింద పడతాడని ఎలా చెప్పారు? హాయ్, ఐఎమ్ అర్జున్. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. ప్రతి మనిషి తన జీవితంలో సంతోషంగా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు. నేను కూడా అలాగే అనుకున్నా. కానీ చిన్నప్పటి నుంచి నా జీవితంలో సంతోషం ప్రశాంతత అనే పదాలకు స్థానమే లేకుండా పోయింది. దానికి గల కారణం నా భయం. ఎందుకంటే నేను అనుక్షణం భయపడుతూ బ్రతుకుతున్న నా భయానికి గల కారణం నాకు చిన్నప్పటి నుంచి వచ్చే నా కలలు. నా చుట్టుపక్కల ఏం చెడు జరగబోతున్నా అది ముందుగానే నా కళ రూపంలో తెలిసిపోతుంది. వేరే వాళ్ళ విషయంలో జరగబోతున్న చెడుని ఆపగలుగుతున్నా, కానీ నా విషయంలో నా అనుకున్న వాళ్ళకి జరిగే చెడుని ఆపలేకపోతున్నా. చిన్నప్పుడు పెద్దగా పట్టించుకునేవాడిని కాదు, కానీ వయసు పెరిగే కొద్దీ నాలో భయం పెరిగింది. ఆ భయాన్ని మరింతగా పెంచింది మా నాన్నగారి చావు. నాన్న చనిపోతాడన్న విషయం నాకు ముందుగానే తెలుసు. ఆ విషయాన్ని అమ్మ నాన్న ఇద్దరికీ చెప్పాను, కానీ వాళ్ళు నమ్మలేదు. పైగా నేను ఊహించుకుంటున్నానన్నారు. నాన్న చనిపోతాడని, ఆ చావుని నేను ఆపలేనని నాకు తెలుసు, కానీ ప్రయత్నించా. చివరికి నా కళ చెప్పినట్టుగానే నాన్న చనిపోయాడు. ఇంకప్పటి నుంచి రోజుకు 2-3 గంటలు మాత్రమే నిద్రపోతా. అంతకుమించి నిద్రపోతే నాకు కళ్ళు రావడం మొదలవుతాయి. ఆ కల్లో ఎలాంటి చెడుని చూడాలన్న భయంతో నేను నిద్రపోను. 2-3 ఏళ్ళు కలుసున్న ఫ్రెండ్ దూరం అయితేనే మనం భరించలేం. అలాంటిది నా అనుకున్న వాళ్ళు దూరం అయితే, అది కూడా శాశ్వతంగా దూరం అయితే, ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి బాధనే నేను అనుభవించా, ఇంకా అనుభవిస్తూనే ఉన్నా.
హలో, ఒక్క నిమిషం వస్తున్నా. అర్జున్ ఎలా ఉన్నావు నానా? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా. అమ్మా, చెప్పు అర్జున్. ఒకసారి నేను చూడాలని ఉంది, హైదరాబాద్ వస్తావా? నేను అంత దూరం బస్సులో ప్రయాణించలేను కదరా. నువ్వే వీలు చూసుకొని ఊరికి రావచ్చు కదా. సరేనమ్మా. అర్జున్ ఏమైందిరా, వాయిస్ అలాగుంది? ఏం లేదమ్మా, ఇప్పుడే పడుకుని లేచాను, అందుకే అలా ఉంది. జాగ్రత్త నాన్న, నీకేమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను. డోర్ తీయడానికి ఇంతసేపా? బాత్రూంలో ఉన్నాను రా. మొన్న బెల్జియం వాళ్ళు చెప్పారు బ్యాచిలర్స్ బాత్రూంలో గడపడానికి ఎక్కువసేపు ఇష్టపడుతున్నారని. నిన్ను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఈ ఐటీ ఫీల్డ్లో వర్క్ చేయడం కన్నా అడుక్కు తినడం బెటర్. లెస్ వర్క్, మోర్ ఇన్కమ్. అరే, వీకెండ్లో గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్దామని కుదరట్లేదురా. ఇలాగే 2-3 నెలలు కంటిన్యూ చేశాను అనుకో, అది నన్ను వదిలేస్తుంది. ఆ తర్వాత ప్రేమిస్తే సినిమాలో భరత్లాగా అంగంగంగా అని కూడా తిరగాల్సి వస్తుంది. షే, వీడికి ఎంత డబ్బు ఎందుకు? కొంపతీసి వీడే నన్ను చంపించబోతున్నాడా? చచా, కిరణ్ అలాంటివాడు కాదు. మరి వీడికి ఇంత డబ్బు అవసరమే ఉంది? రే అర్జున్, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంట్రా అది? ఏం లేదురా, నాన్నగారికి 2 lakhs అవసరం ఉంది. ఇక్కడ చూస్తే నాకు తీరా హెవీ వర్క్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు ఊరేళ్ళు డబ్బు ఇవ్వగలవా? నీకు ఇష్టం లేకపోతే పర్లేదురా, అంటే హ్యూజ్ అమౌంట్ కదా. తెలిసిన వాళ్ళు నమ్మకస్తులతో పంపిస్తే బాగుంటుందని నేను వేరే వాళ్ళని అరేంజ్ చేస్తా. అర్జున్, రే అర్జున్, ఏమైందిరా నీకు? అరే, 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, సరిగ్గా తినట్లేవు, సరిగ్గా మాట్లాడట్లేవు, రాత్రులు చూస్తే అటు ఇటు తిరుగుతున్నావు. ఏమైందిరా? కిరణ్, నా జీవితంలో మిగిలింది 7 రోజులేరా. ఈ 7 రోజుల్లో నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. వారం రోజులేంటి, చనిపోవడం ఏంటి? అసలేం జరుగుతుందిరా? ఏం జరగలేదురా, కానీ నేను 7 రోజుల్లో చచ్చిపోతున్నా. అది కూడా 3 వ్యక్తులు నన్ను చంపబోతున్నారు. ఎవరితో అయినా గొడవ పడ్డావా? లేదు. మరి వాళ్ళెవరు? నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? వాళ్ళెవరో నాకు కూడా తెలీదు.
కానీ నన్ను మాత్రం ఖచ్చితంగా చంపేస్తారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? నా కళ చెప్పింది. అరే అర్జున్, కళ్ళు వచ్చేవని నిజాలు అవ్వవురా. అది వేరే వాళ్ళ విషయంలో రా. నా విషయంలో ఒకసారి కళ వచ్చిందంటే అది ఖచ్చితంగా జరుగుద్ది. నువ్వేదేదో ఊహించుకొని భయపడుతున్నావు, అర్థమవుతుందా? అలాగేం జరగదు. మా నాన్న చచ్చిపోతున్నప్పుడు కూడా అందరు ఎలాగా అన్నారా, కానీ నాకు వచ్చిన కళ జరిగి తీరింది. ఇప్పుడు నా విషయంలో కూడా ఖచ్చితంగా అదే జరుగుద్ది. వీడు అనవసరంగా ఏదేదో ఊహించుకొని భయపడుతున్నాడు. వీడిని అర్జెంటుగా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి, లేకపోతే వీడు ఏమైపోతాడు. కిరణ్, నేను చనిపోతున్నందుకు బాధగా లేదురా. మా అమ్మ విషయం తెలుసుకుంటేనే బాధేస్తుంది. నిజంగా దేవుడనేవాడు ఉంటే మా అమ్మ బ్రతుకున్నంతకాలం ప్రాణభిక్ష పెట్టమని వేడుకోవాలని ఉందిరా. నాకు హెల్ప్ చేస్తావా? చెప్పరా? నేను చనిపోయాక మా అమ్మను మీ అమ్మలా చూసుకుంటావా? ప్లీజ్ రా. ఎందుకంటే మా అమ్మకు నేను తప్ప ఇంకెవరూ లేరు. ఇప్పుడు నేను కూడా లేకుండా పోతున్నా. రే అర్జున్, నువ్వు అన్నట్టుగా నిజంగా జరిగితే మీ అమ్మని మా అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటా, సరేనా? థ్యాంక్స్ రా. మనిషికి మరో జన్మ అంటుంటే ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటా. సరిగ్గా అన్నం తిని 3 రోజులైంది. ఆకలేస్తుంది. అన్నం తిందామా? ఒరే కిరణ్, చెప్పరా? మార్నింగ్ తొందరగా లేపరా, మీ ఊరెళ్ళి వస్తాను. వద్దులేరా, నేను వేరే వాళ్ళతో పంపిస్తాను. పర్లేదురా, నేను వెళ్ళొస్తా. నాకు కూడా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. సరే. మీ ఊరి నుంచి వచ్చాక మా ఊరెళ్ళి అమ్మతో 2 రోజులుండి వస్తాను రా. ఎందుకో అమ్మ ఒళ్ళో పడుకోవాలి, అమ్మ చేత్తో తినాలని ఉంది. 2 రోజులు కాకపోతే 4 రోజులు ఉండరా? వద్దు కిరణ్. ఏ కన్నతలైనా తన కళ్ళ ముందు తన బిడ్డ చచ్చిపోతే చూసి తట్టుకోలేదు. ఎక్కువ రోజులు అక్కడుండి అమ్మను బాధ పెట్టలేను. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్ళాలన్నా? సిరిపురం వెళ్ళాలి. హో, మా పక్కూరే అన్న, రండి డ్రాప్ చేస్తా. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వస్తాను. అరే భయ్యా, ఆటో నమ్ముకుంటే గంటన్నర పట్టుద్ది. నేను ఆధార్లోనే వెళ్తున్నాను, రండి కూర్చోండి. పర్లేదు, నేను వెయిట్ చేస్తా. అరే అన్న, ఇంకేం ఆలోచిస్తున్నావు అన్న? రండి రండి, వచ్చి కూర్చోండి. థ్యాంక్స్. పర్లేదు. ఏ ఊరన్నా? హైదరాబాద్. ఓ, మరి సిరుపంలో ఎవరింటికి వచ్చారు? నా ఫ్రెండ్ కిరణ్ అండి. ఓ ఓకే. ఇంతకుముందుకు వచ్చారా, ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు చాలాసార్లు వచ్చా. ఓకే అన్న, హైదరాబాద్ వస్తే ఈరోజు కలవచ్చా అన్న? కష్టం, తెలిసిన వాళ్ళు ఉంటే కలవచ్చు. అన్న, నేను మస్తు కామెడీ చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ సినిమాలో ట్రై చేయమంటున్నారు. మా అమ్మ నాన్నకి చెప్తే సినిమాలు తీస్తాం, యాక్టింగ్ చేస్తాం అంటూ పని పాట లేని వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడే ఉండి ఏదో ఒక పని పాట చేసుకోమంటున్నారు. అవునన్నా, నేను యాక్టింగ్ పనికొస్తానా? టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పనికొస్తారు. ఇదే అన్న, చదువుకున్న వాళ్ళకు చదువులేని వాళ్ళకు తేడా. ఏదో ఒక రోజు ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ పారిపోతా. మాటలో పడి మర్చిపోయా. సరే. సారీ భయ్య, కొంచెం ఓవర్లోడ్ అయింది. పర్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇది షార్ట్ కట్ అన్న, ఇలా వెళ్తే 10 నిమిషాల్లో ఊర్లో చేరిపోతాం.
మామ ఎక్కడున్నావు? హైదరాబాద్ నుంచి ఒకడు వచ్చిండు మామ, కొత్త పర్సన్. మనకి ఈరోజు ఖచ్చితంగా 20,000 మామ. ఓకే అన్నా, ఆ మొబైలు, ఆ పర్సు, ఆ బ్యాగు ఇచ్చేయన్నా. బహుశా నన్ను చంపబోయేది వీళ్ళ ముగ్గురే అనుకుంటా. ఇప్పుడు వీళ్ళని ఎదిరించడం కంటే ఇక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం మంచిది. ఏంటన్నా ప్రతిదీ ఆలోచిస్తుంటావు? ఇచ్చేయన్నా, త్వరగా ఇచ్చేయ్, త్వరగా ఇచ్చేయ్. ఏ ఆగరా రే, ఆగుంటే చంపేస్తా. రే ఆగరా రే, ఆగుంటే చంపేస్తా. చంపేస్తారా? ఆగపోతాయి. గోపి అన్నా అన్నా ప్లీజ్ అన్నా, అన్నా వదిలేండి అన్నా, మీకు దండం పెడతానన్నా. అలా వదిలేండి అన్నా, మా అమ్మ ఒక్కరితో అయిపోద్దన్నా, దానికి ఎవరు తోడు కూడా లేరన్నా. అన్నా ప్లీజ్ అన్నా, మీకు కాళ్ళు పట్టుకుంటానన్నా. అన్నా మీరన్నా చెప్పండి అన్న, వదిలేమనండి అన్న. దానికి ఎవరు లేర్రా అన్నా. వద్దన్నా అన్నా, నీకు దండం పెడతాను. చెప్పన్నా అన్నా, నువ్వే కదన్నా తీసుకొచ్చా, చెప్పన్నా డబ్బులు తీసుకోండి అన్నా. అన్నా డబ్బులు తీసుకోండి అన్నా. అన్నా వాచ్ కూడా తీసుకోండి అన్నా, ప్లీజ్ అన్నా వదిలేండి అన్నా. ఏ ముందే ఇచ్చినట్టయితే వదిలేసేవాడిని కదరా, మనం కొట్టి పరిగెత్తిచ్చాక ఎలా వదిలేస్తా అనుకున్నావురా? వదిలేండ్రా. మా అమ్మ నాదైపోద్దురా, ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా, దానికి ఎవరు లేరురా. మా తండ్రి కూడా చచ్చిపోయాడు రా, నేను కూడా లేకపోతే అది పిచ్చిదైపోద్దురా, ప్లీజ్ రా. అన్నా ఈ బ్యాగ్ లో 2 లక్షలు ఉన్నాయన్నా. అన్నా అన్నా నువ్వన్నా చెప్పన్నా, చంపకండ్రా, వద్దురా, వద్దురా, వద్దురా. రే అర్జున్, రే అర్జున్ లేరా?
అర్జున్ అర్జున్ రే అర్జున్ అర్జున్ రే అర్జున్ లేరా రే రే అర్జున్ లేరా రే అర్జున్ లేరా అర్జున్ అమ్మ ఎదురు చూస్తుంటుందిరా అర్జున్ లేరా అర్జున్ రే అర్జున్ వెళ్దాం పదరా మన ఊరు వెళ్దాం రా రే అర్జున్ రే రే అర్జున్ రే ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా భయానికి లోనవుతుంటాడు. అది సహజం. కానీ కొంతమందికి భయం అనేది వ్యసనంగా మారి ఉంటుంది. మనిషి ఎలాంటి వ్యసనానికి బానిసైనా పర్లేదు, ఒక్క భయానికి తప్ప. ఎందుకంటే ఈ భయం అనే వ్యసనానికి మనిషి ఒక్కసారి అలవాటు పడితే తన జీవితంలో ప్రతి క్షణం భయపడుతూనే బ్రతకాలి. మన అర్జున్ కూడా ఈ భయం అనే వ్యసనానికి పూర్తిగా బానిసయ్యాడు. తను చనిపోతానని తెలిసి కూడా కాస్త ధైర్యంతో ఉండుంటే కనీసం మరో 4 రోజులు బ్రతికుండేవాడేమో. కానీ అర్జున్ తన చావు గురించి, తన చనిపోతే తన తల్లి ఏమైపోతుందో అన్న భయాలతో ప్రతి క్షణం భయపడుతూ బ్రతికాడు. అందుకే తన చావు కంటే ముందు తన భయమే తనని చంపేసింది.